నువ్వు నా దగ్గర తీసుకోవడం కాదురా, రూప నీ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని ఇక్కడికి తీసుకొచ్చాను. మన రూప రాజు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి తమ్ముడు? రూప పరీక్షల్లో పాస్ అవడానికి, తన జీవితంలో ఎదగడానికి కారణం రాజునే. విద్యార్థులు పాస్ అవడానికి, జీవితంలో మంచి స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడేవాళ్ళు గురువులతో సమానమే అక్క. అంకుల్, దానికి ఇక్కడ దాకా రావడం ఏంటి? రాజు ఎలాగూ ఎప్పుడూ అక్కడే ఉంటాడు కదా, అయినా తీసుకోవాలి అనుకుంటే అక్కడే తీసుకొని ఉండొచ్చు కదా. అవును మావయ్య. మన ఇంటికి రాజు వస్తే పిఏ వచ్చిన ఫీలింగే ఉంటుంది. అదే ఇక్కడికొస్తే రాజుకి గురువు అన్న గౌరవం దక్కుతుంది. అయినా గురువు మన దగ్గరికి రావడం కన్నా గురువు దగ్గరికి మనం వెళ్ళడమే నిజమైన గురుభక్తి. ఇదేంది, పెద్దయ్య గారు అందరినీ తోలుకొనొచ్చిండ్రు? కొంపదీసి అమ్మాయి గారిని రాజుని కలపనీకైతే కాదు కదా? సీఎం మేనల్లుడు కూడా ఉన్నాడంటే నేను అనుకున్నది కాదులే, గదేందో చూద్దాం. చెల్లెమ్మా, కొన్ని అక్షింతలు తీసుకురామ్మా. నాన్నా, రాజు కోసం ఒక గిఫ్ట్ తీసుకున్నాను. అది కార్లో పెట్టాను, కానీ రాజుకిచ్చే సందర్భం కుదరలేదు. ఆ గిఫ్ట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం అనిపిస్తోంది. తీసుకొస్తానన్నా. అలాగేనమ్మా. అమ్మాయి గారు నా కోసం ఎలాంటి గిఫ్ట్ ఇస్తారో ఏంటోనని చాలా ఆతృతగా ఉంది. చూద్దాం ఏమిస్తారు. ఎందుకంటే అమ్మాయి గారితో ప్రేమలో పడ్డాక తీసుకుంటున్న మొదటి గిఫ్ట్ కదా, అది చాలా మెమరబుల్ గిఫ్ట్ అవుతుంది అనుకుంటున్నాను. అందరం ఇంటి నుండే బయలుదేరాం కదా, మరి గిఫ్ట్ ఎప్పుడు తీసిపెట్టినట్టు? నమస్కారం పెద్దయ్య. ఏంటమ్మా రేణుక, బాగున్నావా? మీ అమ్మగారు అందరూ బాగున్నారా? బాగున్నాం పెద్దయ్య. వెరీ గుడ్. రూపా, రాజు కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకోమ్మా. పెద్దయ్య, అమ్మాయి గారికి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా కాళ్ళకి నమస్కరించడం లాంటివి వద్దు పెద్దయ్య. రాజు, నువ్వు అడ్డు చెప్పకు, ఓకేనా? అమ్మా రూపా, నువ్వు ఆశీర్వాదం తీసుకో. అంకుల్, రూప రాజు కాళ్లకు నమస్కరించడం ఏంటి? ఇది నాకు నచ్చట్లేదు. రాజు రూపకి చదువు చెప్పలేదు కదా. ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించినంత మాత్రాన గురువేమైపోడు కదా. గౌతమ్, ఇందులో నచ్చకపోవడానికి ఏముంది? రాజు రూపకి గురువు, దైవంతో సమానం. రూప ప్రాణాలు పోతుంటే కాపాడి తనకి పునర్జన్మనిచ్చాడు. కాబట్టే దేవుడితో సమానమని నేననుకుంటున్నాను. ఆ విషయంలో మీకెవరికైనా ఏవైనా అభ్యంతరం ఉంటే చెప్పండి. అమ్మా రూపా, రా. చెల్లెమ్మా, అక్షంతలివ్వు.
థ్యాంక్స్ అమ్మాయి గారు. పెద్దయ్య గారు, నా జీవితంలో నేను ఎక్కిన ప్రతి మెట్టు వెనుక మీ ప్రోత్సాహం ఉంది. మీరు నాకు గురువుతో సమానం. నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆల్ ది బెస్ట్ రాజు. థ్యాంక్స్ పెద్దయ్య. ఒరే అయ్యా, మరి మీ గురువుగారికి నువ్వేటిస్తావురా? నా జీవితం అంతా ఆయన సేవకే అంకితం చేస్తాను. అంతకు మించి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు నాన్న. అవ్వా, ఏంది రాజు, నీ జీవితం అంతా పెద్దయ్య గారికి సేవ చేస్తే నిన్నే నమ్ముకునున్న నా పరిస్థితి ఏంది? పెద్దయ్య గారు, మీరైనా చెప్పుండ్రి, జీవితంలో పెండ్లాం కూడా ముఖ్యమేనని. రాజు అందరికీ న్యాయం చేయగల సమర్థుడు. నువ్వేం కంగారు పడకమ్మా. అమ్మాయి గారు నా రాజుకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చిందో తెలుసుకోవాలి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేయి రాజు, చూద్దాం. సీనియర్ సూపర్ స్టార్, జూనియర్ సూపర్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో ఉన్నట్టుంది పెద్దయ్య. ఈ బాబు రూపమ్మ గోర్ని చేసుకోబోయే బాబా? అవును చెల్లెమ్మ. హీరో లెక్కున్నాడు. ఈడు జోడు బాగుంటది. అవునవును, అమ్మాయి గారిని చేసుకుపోయే అబ్బాయి గారు రాజకుమారుల్లా ఉన్నారు. ఇదిగో ముచ్చలు, పెద్దయ్య గారు రాక రాక మన ఇంటికి వచ్చారు. మళ్ళీ ఎప్పుడు వస్తారో ఏటో. ఏదైనా నోరు తీపి చేసేది ఉందా లేదా? పర్వాలేదు అప్పలనాయుడు, మేము వెళ్ళాలి. అయ్యో అలాగ అనకండి అయ్యా. నువ్వు వెళ్ళు ముచ్చలు. అది అయ్యా తమరు కూకోండి అయ్యా. కూర్చోక. ఏంటి మమ్మీ ఇది? కనీసం ఇంట్లో ఉండుంటే ఆ మంతరానికి ఏదైనా స్కెచ్ చేసి ఉండొచ్చు. నాకేం తెలీదు దీపక్, మీ మావయ్య ఇక్కడికి తీసుకొస్తాడని. ఈ పాయసం, ఈ కప్పులు చూస్తుంటే గుడి మెట్ల మీద కూర్చొని ప్రసాదం తింటున్నట్టుంది మమ్మీ. నాది సేమ్ ఫీలింగ్ దీపక్. తినండి బాబు. మా ముచ్చెలు పాయసం చేస్తే తిరిగి ఉండదు, కమ్మగా ఉంటది. ఎలాగుంది బాబు? బాగుంది. వీడి మొహం చూస్తే అమృతమైన నాకు అసహ్యంగానే అనిపిస్తుంది. మీ చేత్తో ఏ వంట చేసినా అమృతంలా ఉంటుందత్తా.
ఇక మేము బయలుదేరుతామండి. అలాగే అయ్యా. ఉంటానమ్మా. నమస్కారం అయ్యగారు. మందారం, నువ్వేంటి ఇక్కడ? అమ్మాయి గారు, నేను చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది. దీపక్ నిరికించడానికి, మందారానికి న్యాయం చేయడానికి ఈ ప్లాన్ యూజ్ అవ్వచ్చు. అది పెద్దయ్య గారు, మీరు మా బస్తీకి వచ్చారని తెలిసి వచ్చామయ్యా. మా బిడ్డకి పెళ్ళయ్యాక వచ్చిన మొదటి పండగ ఇది. అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాం. మీరు అంగీకరిస్తే. ఇందులో నా అంగీకారం ఏముంది? తీసుకువెళ్ళండి. అయ్యా, మిమ్మల్ని పిలవచ్చో లేదో తెలియదు. మీకు మా ఇల్లు అంత సౌకర్యంగా ఉండదు. కానీ మీరొచ్చి మా గడప తొక్కి వెళ్తే మా జన్మ ధన్యమవుతుంది. రాగలరా అయ్యా? ఎందుకమ్మా అంత పెద్ద పెద్ద మాటలు? తప్పకుండా వస్తాను. ఇప్పుడెందుకు తమ్ముడు? ఇంకోసారి ఎప్పుడైనా వద్దాం. ఇంకోసారంటే కుదురుతుందో లేదో. ఎలాగో ఇంత దూరం వచ్చాం, అలా వెళ్ళి ఇలా వచ్చేద్దాం అక్క. వాళ్ళకి కొంచెం గౌరవంగా ఉంటుంది. గౌతమ్, నీకేమన్నా ఇంపార్టెంట్ వర్క్ ఉందా? ఏం లేదు అంకుల్. నా ఇంపార్టెంట్ వర్క్ రూపాయి ఎక్కడుంటే అక్కడే అంకుల్. తమ్ముడు, వాడికి పిల్లలు పుట్టారని డాక్టర్ చెప్పాడు కదా. వీళ్ళేమో అల్లుడు అల్లుడు అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ రిపోర్ట్ సంగతి ఏంటి తమ్ముడు? అందుకే అవి క్లారిటీ వచ్చే వరకు ఆగుదాం. ఒకసారి పబ్లిక్లోకి వెళ్తే వెనక్కి తీసుకోలేం కదా తమ్ముడు. పెళ్లి చేసుకుందాం రా. రా రా. వచ్చాన్రా దీపక్. తనంటే నాకు చాలా ఇష్టం మావయ్య. మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. అదేంటక్క, మందారాన్ని పట్టుకుని వాడే చెప్పాడు కదా తనంటే నాకు చచ్చేంత ఇష్టం, తను లేకుండా నేను బ్రతకలేను అని. ఏదో ఫార్మాలిటీస్గా నీ నమ్మకం కోసం, డిఎన్ఏ రిపోర్ట్ కోసం వెయిట్ చేశాం. కానీ వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకు కాదనాలి? రా గౌతమ్, వెళ్ళొస్తాను. అక్కడికి వెళ్ళాక ఇంకెన్ని దారుణాలు చూడాలో ఏమో. అంతా నా కర్మ. నాకు భయంగా ఉంది మమ్మీ. ఇప్పుడు భయపడి ఏం ప్రయోజనం రా? ఇదంతా నీ వల్లే. పద. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. సూర్యప్రతాప్ గారికి జై. రండయ్యా. ఆగండి. అల్లుడు గారు మొదటిసారి మా ఇంటికి వస్తున్నారు. అవును కుడికాలు బాబు, పెట్టి రండి. లోపలికి రండి బాబు. గుమ్మం దాకా వచ్చి గుమ్మం లోపలికి వెళ్ళడానికి ఎందుకు బాబు అంత ఇబ్బంది పడుతున్నావు? ఇప్పుడు మనకు వేరే దారి లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి. కాసేపు ఎలాగో అలా మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఆగండి ఆగండి ఆగండి. పెళ్ళయ్యాక మొదటిసారి అత్తారింట్లో అడుగు పెడుతున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆహ్వానిస్తే బాగుంటుంది కదా. ఈ దండలు మార్చుకోండి. బాబు నీవు మీరు వెళ్ళి హారతి తీసుకురండి. అల్లుడు గారు, పూలమాలను మార్చుకోండి అల్లుడు గారు. శవాల మీద ఎత్తుకొచ్చిన పూలమాలలా ఉంది. ఇదొక పూలమాల, దీన్ని నేను వేసుకోవాలి. మందారం, నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. చెప్తాను కదా. దీపక్, మార్చుకోండిరా.
మీకేమైనా ఇబ్బంది కలిగిస్తే మన్నించండి అల్లుడు గారు. మీ పెళ్ళి ఎలాగో మేము చూడలేదు, అందుకే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులాగా మిమ్మల్ని చూడాలనిపించింది. ఇప్పుడు మా కడుపులు చల్లబడ్డాయి. మీరు అనుకున్న దాంట్లో తప్పేమీ లేదు. ఒక ఆడపిల్ల తండ్రికి ఉండే కోరిక అది. కుడికాలు పెట్టి లోపలికి రండి బాబు. ఆగండి ఆగండి ఆగండి. అమ్మాయి గారు, మీరేదో అడగాలన్నారు కదా. ఓ మ్మ్. ఆ, ఏం లేదు దీపక్ బాబా, మామూలుగా కొత్తగా పెళ్ళైనప్పుడు వాళ్ళ పేర్లు చెప్పి లోపలికి వెళ్తారు కదా, మీరు కూడా అలా వెళ్తే బాగుంటుందని చెప్పాను. ఇక్కడ అందరికీ వాళ్ళ పేర్లు తెలుసు కదా రూపా, ఇప్పుడెందుకు అవన్నీ? ఇప్పుడు మాకు మిగిలింది, మేం చూడగలిగింది ఆ చిన్న చిన్న ఆనందాలేనమ్మా. పేర్లు చెప్పి వెళ్ళడానికి ఏమైందక్క? వాళ్ళు కోరుకున్న దాంట్లో అర్థం ఉంది. రూపా, ఇవన్నీ నీతో చేయాలని కలలు కంటున్నా. నువ్వు ఆ రాజుగాడు కలిసి మందారంతో చేయిస్తున్నారు. గుర్తు పెట్టుకోండి, ప్రతి దానికి ప్రతీకారం తీర్చుకుంటాను. దీపక్ బాబా, పేర్లు చెప్పి లోపలికి రండి. నేను మందారం వస్తున్నాం. ఆగండి ఆగండి. నేను మందారం ఏంటి బాబా, నేను నా పెళ్ళాం మందారం వస్తున్నామని చెప్పాలి. నేను నా పెళ్ళాం మందారం వస్తున్నాం. ఆగండి ఆగండి ఆగండి. మందారం, నువ్వు కూడా చెప్పు. నేను, మా ఆయన, దీపక్ బాబు వస్తున్నాం. రావచ్చా? లోపలికి వెళ్ళండి. రండి రండి బాబు, రండి కూర్చోండి. కూర్చోండమ్మా. ఒక్క నిమిషం అత్తయ్య. ఏమైంది రూపా? అత్తయ్య, మీరు ఇట్టొచ్చి కూర్చోండి అత్తయ్య. మందారం, నువ్వు వెళ్ళి మీ ఆయన పక్కన కూర్చో. ఇదిగోండి బాబు, తొలిసారి మా ఇంటికి వచ్చారు, నోరు తీపి చేసుకోండి. తీసుకో దీపక్ బావా.
ఆగండి ఆగండి ఆగండి. ఏం ఐడియా వచ్చిందో ఏంటో చంపుతున్నాడు.